62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఇప్పుడు ఈ మధ్య చిన్న పిల్లల్లో టూ మచ్ స్క్రీనింగ్ టైం పెరిగిపోతుంది కదా, సో దాని వల్ల ఫ్యూచర్ లో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం? డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ స్క్రీన్ టైం వల్ల బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్ తెలిసింది. అండ్ హెడ్ ఎక్స్, మనం మైగ్రేన్ అన్హెడ్ ఆఫ్. చిన్నప్పుడు మనకి ఎప్పుడు మైగ్రేన్ వచ్చేది, ఇప్పుడు చిన్నపిల్లలు మైగ్రేన్ చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళు పుట్టినప్పుడు నుంచి మొబైల్తో పుడుతున్నారు. వాళ్ళు ఫస్ట్ మొబైల్ పుట్టి తర్వాత వీళ్ళు పుడుతున్నారు. సో దే ఆర్ ఎక్స్పోజ్ టు మొబైల్ ఇన్ ఫ్రమ్ ద హోమ్లో ఉన్నప్పుడే. సో దే ఆర్ ఎక్స్పోజ్ టు మొబైల్. సో చిన్నప్పుడు మనం శ్రీకృష్ణుడు చెప్పేది అభిమన్యుడు పొట్టలో విన్నట్టుగా ఇప్పుడు వీళ్ళ మొబైల్ టోన్లు పొట్టలోంచి విని బయటకు వస్తున్నారు. సో వాళ్ళు ఏడ్చేది నాకు తెలిసి న్యాచురల్ ఏడిపోతే మొబైల్ కోసం ఏడిపో కూడా తెలియట్లా. సో అట్లా అయిపోయింది. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఇంప్లికేషన్స్. బ్రెయిన్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది ఏందనేది అది వదిలేసింది. స్పైన్ హెల్త్ కూడా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇట్లా కూర్చొని చూస్తూ ఉంటారు, ఆ సిస్టమ్ ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచే అబ్నార్మల్ పోస్చర్స్ రావడము, అబ్నార్మల్ బోన్ హెల్త్, అబ్నార్మల్ మజిల్ హెల్త్, ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ రన్లో వీఆర్ నాట్ మేకింగ్ గుడ్ జనరేషన్, పవర్ఫుల్ జనరేషన్ అనేది మనం చేయట్లేదు. సో ఎంకరేజ్ ఐ బెగ్ ఆర్ వాట్ ఎవర్ ఐ బెగ్ పేరెంట్స్ టు ప్రమోట్ దెమ్ టు గో అవుట్. బయటికి వెళ్ళాలంటే తోయండి వాళ్ళని, ఆడండి. చిన్నపిల్లవాడు అన్నం తినకపోతే మీకు ఓపిక లేకపోతే వదిలేండి, వాడు తింటాడు తినవాల్సిన మొబైల్ చూపించకండి, మొబైల్ చూపించి తిండి పెట్టకండి. వాడు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మొబైల్ కోసం వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళు అర్థం కాకుండా తింటున్నారు. రెండు నష్టమే. ఒబెసిటీ వస్తూ ఉంది, స్క్రీన్ టైము. సో ఇవన్నీ ఇట్స్ చేంజింగ్. సో అవాయిడ్ మొబైల్ ఎస్పెషల్లీ ఇన్ కిడ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఏజ్తో పాటు కొంతమందిలో డిఫార్మిటీ వస్తుంది వెన్నుపూసలో. యాక్చువల్గా కొంతమంది గతంలో మనం చూసాము, వంగి నడుస్తూ ఉంటారు ముసలి వాళ్ళు. సో ఈ డిఫార్మిటీకి గల కారణం ఏంటి? దీన్ని ఎప్పుడు మనం ట్రీట్ చేయాలి? యాక్చువల్లీ ఈ కైఫోటిక్ డిఫార్మిటీస్, స్కోలియోసిస్ డిఫార్మిటీస్ అంటే గూని. సో ఇది కొంతమందిలో పుట్టుకతో ఉంటుంది, కొంతమందికి మధ్యలో వస్తుంది. మధ్యలో వచ్చేదానికి కారణాలు వేరే ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇడియోపతిక్ స్కోలియోసిస్, రకరకాల కారణాలు ఉంటాయి. సో పుట్టుకతో వచ్చే గూని వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది, కొంతమందిలో పెరగదు. సో వాటిలో మనం వేరియస్ యాంగిల్స్ చూస్తాం. మన యాంగిల్స్ చూసి కాబ్స్ యాంగిల్ అంటే ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. సో ఇవి చూసుకొని ఈ పారామీటర్స్ని బట్టి మనం కరెక్ట్ చేయాలా లేదా అని చూస్తాం. కొంతమందికి సివియర్గా ఉండి వాళ్ళకి ఊపిరితిత్తులు ఇబ్బంది రావడము, బ్యాక్ పెయిన్ ఎక్కువ రావడము, నడవడంలో ఇబ్బంది రావడము, వీక్నెస్ రావడము. సో ఇట్లాంటివి అంటే పారాపెరసిస్ కానీ క్వాడ్రిపెరసిస్ కానీ అంటే కాళ్ళు చేతులు సరిగ్గా పని, ఇట్లాంటి వాళ్ళు మనం ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. కొంతమంది స్మాల్ కర్వ్ ఉండే వాళ్ళు సింపుల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద బాడీ పోస్చర్ అండ్ ఎక్సర్సైజ్తో వాళ్ళకి మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇందాక మనం అనుకున్నట్లుగా సివియర్గా ఉన్నట్లయితే వీ కరెక్ట్. ఏజ్ అనేది చూడడం జరగదు, ఎంత సివియర్గా ఉంటుంది అనే దాన్ని బట్టి వీ గో ఫర్ కరెక్షన్ ఈవెన్ ఇన్ చిల్డ్రన్. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం వరల్డ్ బీపీఓ అంటాము, బ్యాక్ ఆఫీస్ అంటాము. సో కూర్చుని పనిచేయడం తప్పదు యాక్చువల్లీ చాలా మందికి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ పోస్చర్ ఏ రకంగా ఉండాలి, ఎన్ని నిమిషాలకు ఒకసారి లేచి నిల్చోవాలి, సో వాళ్ళు అంటే వాట్ ఆర్ ద ప్రివెంటివ్ స్టెప్స్ టు అవాయిడ్ బిగ్ ప్రాబ్లమ్స్ లైక్ స్పైన్? పోస్చర్ మెయింటెనెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎర్గోనమిక్స్ ఎట్లయితే ఎర్గోనమిక్స్ అన్నిటికుంటే బాడీ కూడా ఉంటాయి. మెయింటైనింగ్ ఎ స్ట్రైట్ పోస్చర్ విత్ బ్యాక్ సపోర్ట్, నెక్ ఎస్పెషల్లీ బెండింగ్ కాకుండా నెక్ పోస్చర్ మెయింటైన్ చేయడము, frequent change of posture, maybe every 30 minutes or 40 minutes you get up a chair, walk straight and make small exercise of the neck, activate all your muscles, so and do again. So itlantivi. And then posture maintenance for chairs, especially chairs, manchi chairs eskovam. It's not like chair ante reclining chairs kaadu. So it's like how to support your back and neck, main important adi, especially while driving. Use your neck support, హెడ్ సపోర్ట్ కాకుండా మనం ఇట్లా మామూలుగా ఫ్రీ వదిలేసినట్లయితే నెక్ని. సో ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్ విత్ స్పీడింగ్ కానీ బ్రేక్తో కానీ. ఎవ్రీ టైమ్ వీఆర్ యాడింగ్ సో మచ్ బర్డన్ ఆన్ యువర్ నెక్. సో ఇట్ గోస్ ఇన్ టు ఎర్లీ డిజనరేషన్. సో ఇవన్నీ ఏంటంటే సింపుల్ చిట్కాలు ఇవన్నీ. సో చేంజ్ ఫ్రీక్వెంట్లీ, హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes, డిపెండ్స్ ఆన్ యూర్ ఫ్యాటిక్, డిపెండ్స్ ఆన్ యూర్ బాడీ స్ట్రెంగ్త్. సో చేంజ్ ఇట్ బట్ నాట్ బియాండ్ 1 hour. సో గో, చేంజ్, వాక్ అండ్ దెన్ కమ్ అండ్ సిట్ అగైన్, డూ వర్క్ అండ్ దెన్ మేక్ ఇట్ డైనమిక్ ప్రాసెస్, లేదా స్టాటిక్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఇదన్నమాట, వెరీ పోస్చర్.